జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేతను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ఎంప్లాయీస్ అసోసియేషన్, జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ అకాడమిక్ అసోసియేషన్, జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఆందోళనకారులు. అకస్మాత్తుగా నిధులు ఉపసంహరించుకోవడం సరికాదని అన్నారు. మరోవైపు ఇదే మోదీ గారు కార్పొరేట్ సంస్థలకి లక్షలాది కోట్ల రూపాయలు రాయితీలు చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేసే సంస్థలను పంచాయతీ సెక్రటరీ స్థాయి నుంచి క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు ట్రైనింగ్ ఇచ్చి వివిధ రంగాల్లోనూ నిష్ణాంతంగా పూర్తి చేసి మరి అనేక గ్రామీణాభివృద్ధి కోసం శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పించే సంస్థని ఈరోజు నీరుగార్చడం, బడ్జెట్లో మరి ఏ విధంగానూ నిధులు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరమైన పరిణామం. మరి ఈ విధంగా బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఈ సంస్థలో పనిచేసినటువంటి పూర్తి ఒక 600 మంది ఉద్యోగస్తులు అయితేనండి, మరి ఇండైరెక్ట్గా ఒక 500 మంది వరకు ఉన్నటువంటి పెన్షనర్స్ అయితేనేమి ఈరోజు శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ వస్తాయా రావనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు.